ఒక 400 సార్లు జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది. ప్రజానాయకులలో ఏ మాత్రం చిన్న కదలిక కూడా లేదు. వీళ్ళు అనుకుంటారు మనం ఎలక్షన్స్ అప్పుడు వికారాబాద్లో ఉండి ఎలక్షన్స్లో ఓటు వేయించుకొని బంజారాహిల్స్లో పోతాం, వికారాబాద్ రోడ్లు అవసరం లేదు అని, మళ్ళీ గెలుస్తామా గెలవామని తెలియదు, 5 ఏళ్లలో దోచిన వరకు దోచుకొని వెళ్ళిపోవచ్చు వికారాబాద్ నుంచి అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇది ఇంతటితో ఆగదు. ఈ రోడ్లు ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి. ఒక్కొక్కరు చనిపోవడం, దాదాపుగా 400 మంది చనిపోయినా మీ లోపల స్పందన లేదు. 24 మంది చనిపోయినా కనీసం చనిపోయిన వాళ్ళకి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసేలేని సిచ్యువేషన్లో ఉంది. ఏ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ మారుతుంది, ప్రజల పరిస్థితులు మారతలేవు. మీరు అనుకుంటున్నారు మేము మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు మాకేం జరగదు అని. ఇట్లాంటి పొజిషనే కంటిన్యూ అయితే ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా, మేము వికారాబాద్ రోడ్లో కాదు మీ ఇంటి రోడ్ని ముట్టడిస్తాం, మీ ఇంటిని ముట్టడించి మా రోడ్లను మేము సాధించుకుంటాం. మేము వెనుకకు తగ్గేది లేదు. మీరు ఇప్పుడైనా ఇమ్మీడియట్గా రోడ్లు స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. దగ్గర 21 మంది చనిపోవడం జరిగింది. అయితే ఒక కుటుంబానికి 5 లక్షలు 7 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వండి, ఏమి తెచ్చి ఇస్తలేరు మీరు. ఒక కుటుంబానికి 1 కోటి రూపాయలు అని చెప్తున్నాం మేము. ఈ రోడ్ల కోసం ఈ రోడ్ల మీద పడి మేము చచ్చిపోతుంటే మీరు ఇట్లనే చూస్తూ ఉంటారా? మా అన్ననే హెడ్ కానిస్టేబుల్ ఉండే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిండు. అదే దళిత రోడ్లో పడి చనిపోయిండు. మా అన్న చనిపోయిన వెంటనే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మ చనిపోయిన వెంటనే 1 ఇయర్కి మా తండ్రి గారు చనిపోయారు. ఈ రోజు ఈ రోడ్డు మీద పడ్డ నేను ఒక్కనే అయినా నా కుటుంబంలో. నా బాధ మీకు తెలుస్తుందా? నా బాధ మీ ఇంట్లో జరిగి ఉంటే, మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి జరిగి ఉంటే మీకు తెలుస్తుంది. ఇవాళ మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించినా, ప్రజల రక్తాలు తాగుతున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు మీద పడి చచ్చిపోతున్నటువంటి ప్రజల రక్తాలు మీరు 100 కోట్లు సంపాదించుకొని రేపొద్దున మీరు టేబుల్ భోజనం వేసుకొని తింటున్నారని గుర్తుపెట్టుకొని నేను మనవేస్తున్నాను. దయచేసి రోడ్లు వేయండి. మీకు సిగ్గుచరం ఉంటే రోడ్లు వేయండి. RNB ఆఫీస్లో, MRO ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో 100 సార్లు కంప్లైంట్ చేసినా, నేనే పోయి చేసిన, ధర్నాలు కూడా చేసినాం. మీకు బుద్ధి రాదు, మీకు సిగ్గుచరం రాదు. మీరు వేయరు ఈ రోడ్లను. మీరు రోడ్లు వేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం, కొట్లాడతాం. మిమ్మల్ని గద్దె దించేంత వరకు ఇడవం. మీరు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయకపోతే బాగుండదు. మేము ప్రజానాయకులం అని చెప్ప తిరుగుతారు, మేము ప్రజల కోసం ఉన్నామని చెప్ప తిరుగుతారు. మీకు సిగ్గుచరం ఉంటే వేయండి, ఈ రోడ్లను నిర్మించండి అని కోరుతున్నాను.